హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టపడి తినేలాగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే డ్రై ఫ్రూట్ లడ్డూను ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు బాదాం పలుకులను యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 కప్పు జీడిపప్పు పలుకులను యాడ్ చేస్తున్నానండి. 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్పు గుమ్మడి గింజలను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ క్రంచీగా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. బాదాం అలాగే జీడిపప్పులను పలుకులుగా చేసి యాడ్ చేసుకోవటం వల్ల త్వరగా ఫ్రై అవుతాయండి. ఇవన్నీ సగం పైన వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు అవిసె గింజలను యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 కప్పు ఓట్స్ను కూడా యాడ్ చేసుకొని కలుపుతూ వీటిని కూడా క్రంచీగా వేయించుకోవాలండి. అవిసె గింజలు ఓట్స్ త్వరగానే వేగుతాయి కాబట్టి వీటిని లాస్ట్లో యాడ్ చేసి వేయించుతున్నానండి. ఈ లడ్డూలో ఈ నట్స్ సీడ్సే కాకుండా మీ పిల్లలు ఇష్టంగా తినేవి అలాగే ఇష్టంగా తిననివి కూడా యాడ్ చేస్తే ఇష్టంగా తినే వాటితో పాటు ఇష్టంగా తిననివి కూడా ఈజీగా లడ్డూ రూపంలో తినేస్తారండి. చూడండి, ఇక్కడ ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన నట్స్ సీడ్స్లో నుంచి పావు భాగం వరకు మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వీటిని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకొని లడ్డూ తయారీలో యూజ్ చేసుకోవటం వల్ల లడ్డూ చుట్టుకునేటప్పుడు బైండింగ్కి యూజ్ అవుతుందండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి స్వీట్నెస్ కోసం 2.5 కప్పుల గింజలు తీసివేసిన డేట్స్ని యాడ్ చేస్తున్నానండి. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడేవారు డేట్స్ క్వాంటిటీని పెంచుకోవచ్చండి. 2-3 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా డేట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ముందుగానే గ్రైండ్ చేసుకున్న డేట్స్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఖర్జూరంలో ఉన్న తేమ పోయి ఖర్జూరం పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఖర్జూరం పేస్ట్ దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై సీడ్స్, నట్స్ అలాగే పౌడర్ని యాడ్ చేసుకొని ఖర్జూరం పేస్ట్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వేడి చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, వేడి చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలను ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇదే విధంగా మిగతా లడ్డూలను కూడా తయారు చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలాగా తక్షణ శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారైపోయాయి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.